సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు ఆ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో కృషి చేస్తున్న వారిని సత్కరించడం మనందరి కర్తవ్యమని ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 7న ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురంలో 40 మంది బ్రాహ్మణ పండితోత్తములకు సన్మాన సత్కారాలు చేయనున్నట్లు ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి తెలియజేశారు. పిఠాపురం పట్టణం మేకావారి వీధిలో గల లక్ష్మీనారాయణ దత్తస్వామి స్వగృహంలో ఉగాది పురస్కారాలకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లక్ష్మీనారాయణ దత్తస్వామి తన మాతృమూర్తి అయిన బాలామణికి పాదపూజ చేసి అనంతరం ఆమె చేతుల మీదుగా ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణోత్తముల్ని సత్కరించుకోవడం, అదేవిధంగా వారిని పూజించుకోవడం మన యొక్క బాధ్యత. ఆ కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో సుమారు ఒక 40 మంది బ్రాహ్మణోత్తములకి ఉగాది పురస్కారాలు అందజేసి వారిని సత్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అటువంటి పవిత్రమైన కార్యక్రమం పిఠాపురంలో యుగాది సందర్భంగా నేను ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమం రేపు 7వ తేదీ నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యుగాది పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే ఈ భూమి మీద మనకి మొట్టమొదటి గురువు ఎవరు అంటే మాతృమూర్తి అమ్మ. ప్రతి కార్యక్రమానికి కూడా మా మాతృమూర్తి గారికి పాదపూజ చేసి పితృదేవులకి పాదపూజ చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యుగాది కార్యక్రమం యొక్క ఆహ్వాన పత్రికను నాకు ఈ మానవ జన్మను ప్రసాదించినటువంటి మాతృమూర్తి మా యొక్క అమ్మగారి చేతుల మీదుగా ఈ పత్రికను ఆవిష్కరింపజేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా, విశేషంగా, ఆధ్యాత్మికంగా నిర్వహించడం జరుగుతుంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.